ఇంకోటండి, మీరు పార్టీలో చాలా సీనియరు, మీ పార్టీలో అనేక మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అంటే ఏపీకి సంబంధించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్ని తిప్పికొట్టడం లేదు అనేటువంటిది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ ఫోరమ్స్లో మాట్లాడినట్టుగా కనబడింది. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి జగన్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరి మీదైనా కూడా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఒక వ్యక్తే మాట్లాడుతున్నారు మీ పార్టీ నుంచి. ఏమైపోయారు మీరంతా సీనియర్లంతా? లేదు, డెఫినెట్గా మాట్లాడుతున్నారండి. కానీ టైము, మీడియా అటెన్షను ఇవన్నీ ప్రతి వాళ్ళు, ఇప్పుడు మా మంత్రులు పుల్లారావు గారు మాట్లాడుతున్నాడు, ఉమా గారు మాట్లాడుతున్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన కాలువ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు, మంత్రులంతా కూడా టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఫోకస్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు సభల్లో ప్రస్తావిస్తున్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నట్టుగా వచ్చింది. సరే, ఇంకా కొంత ముఖ్యమంత్రి గారు కాదు, ఇటీవల కాలంలో కొంచెం పార్టీలో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు, బుద్ధా వెంకన్న గారే అందరూ ప్రధాని దగ్గర నుంచి జగన్ గారి దగ్గర నుంచి ఎవరి మీదైనా కూడా ఆ బుద్ధా వెంకన్న గారే స్పందిస్తున్నాడు అనేటువంటిది చెప్పుకుంటున్నారు అంతా. అట్లేం లేదు, విజయవాడలో ఎప్పుడు వారు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రెస్ మీడియాకి ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటారు. ఇప్పుడు జనరల్గా మా దాంట్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ప్రెస్కి ఎక్కువ భాగం రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మేము ఇద్దరం ప్రెస్ పెడుతుంటాం, ఎక్కువ అందుబాటులో అధికార ప్రతినిధులు కాబట్టి. అధికార ప్రతినిధులు నేను అదే అంటున్నాను, అక్కడ కూడా ఉండి ప్రధాని మోడీ గారి స్థాయి దగ్గర నుంచి డెఫినెట్గా నాయకుడి మీద ఒక్కటైతే ఉందండి మా పార్టీలో. అంటే నేను సీనియర్లు స్పందించడం లేదు, సీనియర్లు కూడా స్పందిస్తున్నారు, మీరు చూడండి. కాకపోతే వాళ్ళు మంత్రులు వాళ్ళ బాధ్యతలు చేసుకుంటూ ఏదో కార్యక్రమంలో ఉన్నప్పుడు స్పందించినప్పుడు అటెన్షన్ వేరే ఉంటుంది, స్పెషల్గా ప్రెస్ పెట్టినప్పుడు వేరే ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే వీరు ఈ నాయకుడి మీద ఏదన్నా అన్నప్పుడు మటుకు మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందిస్తూనే ఉన్నారు. కాకపోతే మీడియా అటెన్షన్ అనేది ఎవరి మీద ఉంటే అది ఫోకస్ అవుతుంది అనేది వాస్తవం. అది ఇప్పుడు జనరల్గా నేను మా దాంట్లో స్పోక్స్మెన్ చాలామంది ఉన్నారు, కానీ డిబేట్లకు ఎక్కువ నేనే వెళ్తుంటాను కాబట్టి నా మీదనే ఫోకస్ అవుతుంటుంది. అందరూ కూడా నువ్వు ఒక్కడవే పోతున్నావు ఏందని అంటారు, కానీ అందరూ వస్తూనే ఉన్నారు. కాకపోతే వాయిస్ అనేది కొంచెం ఎక్కువ వచ్చే వాళ్ళది కొంచెం పేరు ఎక్కువ వస్తుంటుంది. లేదు, అట్లేం లేదు, మా దాంట్లో ఉన్నటువంటి మంత్రుల్లో ఉన్నవాళ్ళు కేఈ కృష్ణమూర్తి గారు కానీ, లేకపోతే అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ, ఏ మంత్రి కొల్లు రవీంద్ర గారు కానీ, మా ఆనంద్ బాబు గారు కానీ, లేకపోతే మా జవహర్ గారు కానీ, మంత్రులు ఎవ్వరు కూడా, ఈవెన్ సునీత మేడం కానీ ఎవ్వరు కూడా మంత్రులు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, రాష్ట్ర కేంద్ర సంబంధాల్లో బీజేపీతో వచ్చినటువంటి గొడవలను కానీ ప్రతిదాన్ని ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒక్కడ ఖండం చేస్తూనే ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే సార్ చెప్పింది కూడా ఏంటంటే ఇంకా యాక్టివ్ రోల్ ఉండాలి, మనం చేసిన ప్రజల్లోకి తీసుకెళ్లాలా, అవతల ప్రతిపక్షం మనం ఏం చేస్తున్న కుట్రలను కూడా బయట పెట్టాలనేది సార్ చెప్తారు. ఇప్పుడున్న స్థాయి అంటే ఇంటెన్సిటీ చాలటం లేదా? జగన్ గారిని కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి టార్గెట్ చేస్తున్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఇంటెన్సిటీ చాలట్లేదు, ఇంకా పెంచాలంటున్నారా? డెఫినెట్గా మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయాలు, కుట్ర వర్షన్ బయట పెట్టాలి కదండి. ఇవాళ జగన్ గారు కూడా ఉన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి కేంద్రం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడతారండి వారు? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజల్లో ఇప్పుడు మీరు ఏదో 4%, 5% అని చూపిస్తున్నారు అవన్నీ, కానీ ప్రజల్లో ఉందండి. ఈరోజు ప్రజల్లో ఏముంది? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి కానీ ఇప్పుడు డివైడ్ అయినా వారు చేసినటువంటి జనం వస్తారండి. నేను ఒకటి జనాలది ఉదాహరణ చెప్తాను, ఏమనుకోవద్దు, జనం డెఫినెట్గా వస్తారు. తెలంగాణ విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో సుడిగాలి పర్యటన హెలికాప్టర్ వేసుకొని వస్తే మా జిల్లాలో నేను 6 సభలు పెట్టించాను చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే తిరిగాను నేను. ఒక్కొక్క సభకు మేము విరివిగా అసలు మేము చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఆశ్చర్యపోయాం, అసలు ఏంటి ఈ పబ్లిక్ అని. మేము ఆ పబ్లిక్ని చూస్తే బ్రహ్మాండంగా అసలు మా తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో మా విజయ అవకాశాలు ఎవరు దెబ్బతీయలేరు అనుకున్నాం. అట్లాంటిది మేము రిజల్ట్స్ చూసాం కదా. అంటే ప్రజలు మీటింగ్కి ఒక నాయకుడి యొక్క ఇది చేయడానికి వచ్చేది వేరు, ఆ ఎన్నికల నాటికి అసలు ఏ నాయకుడు ఏంటి క్వాలిటీస్ వాళ్ళంతా చూస్తారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కటే చూస్తున్నారండి, మాకు ఒక సీనియర్ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి నాయకుడు కావాలా, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలండి, ఒకటి రాజధాని, 2 పట్టిసీమ కంప్లీట్ అయిపోయింది, పోలవరం జీవనాడి. పోలవరాన్ని పట్టుబట్టి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఎప్పుడో 60 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి పోలవరం ఇవాళ పుణ్యం చేసుకుందండి. ఇవాళ గ్రావిటీ ద్వారా రేపు 19లో నీళ్లు వస్తున్నాయి.
ఎవరు కలగన్నారు అసలు? చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇవ్వటం వల్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పోలవరం పూర్తిగా చంద్రబాబు నాయుడు ఘనతేనా? డెఫినెట్గా అండి. అంతకుముందు మీరు చేశారు, ఏం చేశారు? నేను అంటున్నా ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? పోలవరానికి కాలువలు దొవ్వి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఇవాళ వారు చేసిన పుణ్యమే కదా ఈ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్గ్రేడ్ కావడానికి ఎక్కువ పెరగడానికి. ఆయన తవ్విన కాలువల్లోనే కదా పట్టిసీమ. డెఫినెట్గా ఆయన కాలువలు దొవ్వితేంది, ఆ కాలువల ద్వారా మళ్ళీ మెయిన్ చేసింది ఇవాళ కాలువలు దొవ్వి వదిలేశాడు. ఇవాళ మెయిన్ ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు ఇవాళ వర్క్ జరిగిందండి, సీసీ వర్కులు కానీ అవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు టార్గెట్ పెట్టుకొని ప్రతి సోమవారాన్ని పోలవరం చేసుకొని ఇవాళ అకుంఠిత దీక్షతోటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా పోలవరం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఇవాళ ఆ క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీకి దక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం కంప్లీట్ అయిందని చెప్పి ఈ కలియుగం ఉన్నంతకాలం చెప్పుకునేటువంటి పేరు తీసుకొచ్చిన నాయకుడు.